బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఈ నెల 17న రైల్ రోకోకు పిలుపునిచ్చామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. రైల్ రోకో పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ప్రధాని వద్దకు అఖిలపక్షాన్ని తీసుకెళ్తామన్న సీఎం ఇంకా స్పందించలేదన్నారు. 42% బీసీ రిజర్వేషన్లు లేకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి వీల్లేదని కవిత పేర్కొన్నారు. బీజేపీపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు ఖర్గేకు లేఖ రాస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 8లోపు అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్లోని బీసీ నేతలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీసీ రిజర్వేషన్ల కోసం బీఆర్ఎస్ సహకరిస్తోందని చెప్పారు. గోదావరి బనకచర్ల విషయంలో ప్రభుత్వం మెతక వైఖరి అవలంబిస్తోందని కవిత విమర్శించారు. 17వ తారీఖు నాడు బీసీ బిల్లు సాధించుకోవాలనేటటువంటి ఉద్దేశంతోని రైల్ రోకోకి పిలుపునిచ్చినటువంటి విషయం మీ అందరికీ తెలిసిందే. అనేక సంఘాలకు సంబంధించిన నాయకులను కలిసి మద్దతు ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. బీసీ బిల్లు రాష్ట్రం నుంచి పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గర కేంద్రంలో ఉన్నది. మరి అక్కడి నుండి వెనక్కి రావాలంటే భారతీయ జనతా పార్టీ చొరవ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి నిన్న భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైనటువంటి గౌరవనీయులు రామచంద్రరావు గారికి మరి తెలంగాణ జాగృతి యునైటెడ్ పూలే ఫ్రంట్ నుంచి నిన్న మేము లెటర్ రాయడం జరిగింది. వారిని రిక్వెస్ట్ చేసినాం. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ బిల్లు పాస్ చేయడమే కాదు, మేము ప్రధానమంత్రి గారి దగ్గరికి ఒక అఖిల పక్షాన్ని కూడా తీసుకొని పోతామని గౌరవ ముఖ్యమంత్రి గారు బిల్లు పాస్ అవుతున్న సందర్భంలో చెప్పడం జరిగింది. కానీ ఇంతవరకు దాని మీద కనీసం ఒక్క ముందడుగు కూడా పడలేదు. అఖిల పక్షానికి సంబంధించి ఏ పార్టీలకు ముఖ్యమంత్రి గారు లెటర్ రాయలేదు. జూలై 17వ తారీఖు నాడు